వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. ఊహ వేరు, జీవితం వేరు. లోకంలో ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. ప్రేమించుకున్న 100 మందిలో 10 మందికి మాత్రమే అదృష్టం ఉంటుంది. మా జ్యోతి వదిన సంగతి మీకు తెలీదు. తనెంతో ఆలోచిస్తే కానీ ఒక మాట చెప్పదు. మాకు ఆమె వదిన మాత్రమే కాదు, అమ్మ కూడా. పసితనం నిజంగా ఎంత అదృష్టం. మీకు ప్రేమలోని మాధుర్యం మాత్రమే తెలుసు, ప్రేమించడంలోని మానసిక క్షోభ తెలీదు. ఎప్పుడూ పాపాయిగానే ఉండిపోతే అసలు బాధలే ఉండవు. తులసి, తులసి, నువ్వు నిద్రపోవడం లేదని, నీకు నిద్ర పట్టడం లేదని నాకు తెలుసు. లే. నన్ను క్షమించు తులసి. వదినా. తులసి, మీ ప్రేమకి నేను అడ్డు కాదు, కానీ మీ అందరి మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది. అలా మాట్లాడి నిన్ను బాధ పెట్టక తప్పలేదు. వదినా. తులసి, ఆడదానికి ప్రేమించే భర్త దొరకడం అదృష్టం. ప్రేమించిన వ్యక్తే భర్తగా రావడం వరం. కాని ప్రేమనే భ్రమలో ఆ వరం శాపంగా మారుతుందేమోనని నా భయం. అందుకే అలా చెప్పాల్సొచ్చింది. తులసి, ప్రేమగాలి మనిషికి సోకిందంటే, ఒకసారి మనసును తాకిందంటే అది ఎంత తీవ్రంగా మనసుని బాధిస్తుందో నాకు తెలుసు. అంతెందుకు, అరుణపోయి ఇన్ని రోజులైనా సూర్య ఇంకా మనిషి కాగలిగాడా? ప్రేమనే కత్తికి 2 వైపులా పదునుంది. అవసరమైతే ప్రేమ ప్రాణం పోస్తుంది, అనుకూలించకపోతే ప్రాణం తీస్తుంది. విజయం చూస్తే మంచివాళ్లాగే ఉన్నాడు. మంజు పెళ్ళవని తర్వాత నేనే విజయ్ అమ్మగారితో మాట్లాడి మీ పెళ్లి జరిగేలా ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్. అయితే నువ్వొక ప్రామిస్ చెయ్యాలి. ఏమిటిదనది? చెప్పు. పెద్దవాళ్ళం మేం కల్పించుకొని మీ పెళ్లి జరిపించే వరకు నువ్వు కావ్యలా తొందరపడకూడదు. నేనంత అమాయకురాల్ని కాదు వదినా. అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను, సరేనా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ రోజు పండగ కాదు, పర్వదినమో కాదు, గుడికెందుకు వచ్చావు వదినా? కావ్య కూతురు పేరున అర్చన చేద్దాం సూర్య. దానికి పేరు పెట్టాక వినాయకుడి గుళ్ళో అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను. ఏ పనిలోనూ విఘ్నం కలిగించకుండా కాపాడే దేవుడు వినాయకుడు కదా. పూజారి గారు, వర్ష, స్వాతి నక్షత్రం. వర్షనామధేయస్య స్వాతి నక్షత్రోక్త ఓం సమస్త దేవతా పూజాం కరిష్యే.
నమస్కారం అమ్మా. రండమ్మా. మీ రాకతో మా ఆలయానికే కళ వచ్చింది. సరే సరే, ముందు మా అర్చన కానివ్వండి. పూజారి గారు, మా స్వీటీ మా మంజరి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఇది చాలా అన్యాయం. ముందొచ్చింది మేము. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి. కొమ్ముల సంగతి మాకు తెలియదు, మేం మనుషులం కదా. పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. చిత్తం. పూజారి గారు, మా దగ్గర పువ్వుల సజ్జ తీసుకుని అర్చన మొదలుపెట్టి ఇలా చేయడం ఏమీ బాగోలేదు. నాకు చాలా బాగుంది. బాబు, ఆవిడ ఎంత గొప్పవారో మీకు తెలుసా? ఎంత గొప్పవారైనా ఇది దేవుడి గుడి. కోటికి పడగెత్తిన కుబేరుడైనా దేవుడు ముందు సామాన్యుడే. కానీ నేను నువ్వు అనుకున్నంత సామాన్యురాల్ని కాదు, అసాధ్యురాల్ని. పూజారి గారు, మీరు కానివ్వండి. ఊరుకో సూర్య, దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడంటారు. ఇందుకే అర్థమైందిగా, ఇక ఊరుకో. కొంతమందికి చూపు దేవుడి మీద, భక్తి చెప్పుల మీద. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం పార్వతీపుత్రాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం శభాష్! నీ గురించి ఏమిటో అనుకున్నాను. మంచి పొగరు విగరు ఉన్నవాణ్ణే పట్టావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు సూర్య, ఎవరో ఏదో అంటే నువ్వెందుకు టెంపర్ లూజ్ అవుతావు? కాదు వదినా, నేను ఎంత మాట ఉంది. ఒక్క నిమిషం ఆగు, దాని సంగతి అటో ఇటో తేల్చేస్తా. సూర్య, పచ్చకామేలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తప్పుడు మనుషులకి ప్రపంచంలో ప్రతిదీ తప్పుగానే ఉంటుంది. ఏయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించో నేనెందుకు మాట్లాడతాను? నీ గురించే. పట్టు పరిశ్రమ, అదే మనుషులు పట్టుకునే పరిశ్రమ నీకు తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. వెళ్ళిరా. సారీ, వెళ్ళు, మళ్ళీ రాకు. ఛీ, బురద మీద రాయేశాను. బురద నీ పేర్లోనే ఉంది, పంకజం. మంజరి, నువ్వు కారెక్కు. వదినా, నిన్ను అమ్మతో సమానంగా చూస్తున్నాను. నిన్ను అంత మాట అనేసరికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. వదినా, ఇంతకీ ఆవిడెవరు? నీకు ఆవిడకి ఏమిటి సంబంధం? బాదరైన సంబంధం. కొన్ని బంధాలు సంబంధాలు లేకుండానే వస్తాయి, అందుకే అవి ప్రతిబంధాలుగా అవుతాయి, అనుబంధాలవ్వవు. అర్థం కాలేదు. అర్థమైనా కాకపోయినా ఇప్పుడు ఇంతకంటే ఏమీ చెప్పలేను. పద. ఏంటి ఆదివారం కదా కాస్త మందేసుకొస్తే రాత్రంతా నన్ను బయట పడుకోబడతాను. నేను ఇంకా మంచిదాని కనుక బయటికి గెంటూరుకున్నాను. అదే ఇంకొకటి అయితే బుర్ర బాధలు కొట్టేది. ఛీ, నీలాంటి వాళ్ళకి పెళ్ళాం ఎందుకురా? ఏట్రా చేయలేగుతా ఉంది? నువ్వు ఇది పోలీస్ స్టేషన్. ఏటమ్మా పోలీస్ స్టేషన్ లోనే కొడతా ఉంటే సూతా ఊరుకుంటారు. ఏం చేయలేరా మీరు? ఏంటో చేసేది, నేను పడేసి ఎంగిలి బతికి తిని బతికేదాన్ని. అబ్బో, పెట్టేసినట్టు కడుపు నిండా కూడు. నువ్వు సంపాదించే 4 డబ్బులు నీ తాగుడికే సాలదు. ఈ మాత్రం కూడు 4 ఏళ్లలో పాస్ పనులు చేసుకుంటే దొరుకుద్ది. ఏమిటి న్యూసెన్స్? సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు సార్, రోజు గొడవ పడుతూనే ఉంటారు. వీళ్ళ పక్కింటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. ఓ, ఐ సీ. సార్, వీళ్ళు ఇక్కడ కూడా కొట్టుకుంటూనే ఉన్నారు సార్. వీళ్ళిద్దరిని చెరువు సెల్ల వేయండి. 3 రోజుల దాకా వదలద్దు. 420. ఎస్ సార్. వాళ్ళని సెల్ల పడేయండి. నీ చెమ్మడి పరుకోరా, నీ చేతులు ఇరిగిపోను. నన్ను కొడతావా? చెప్తాను. హాయ్ అశోక్. రాజ్యోతి, కూర్చో. ఏమిటి జ్యోతి, ఇలా వచ్చావు? అదే నీ పెళ్లి విషయం మాట్లాడదామని. ఇదిగో, ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత పెళ్ళంటేనే భయంగా ఉంది. పెళ్లి చేసుకున్న అందరూ అలాగే ఉంటున్నారా? ఎంతమంది అన్యోన్యంగా ఉండడం లేదు? అశోక్, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదే చెప్పావుగా నా పెళ్లి విషయమని. జ్యోతి, శారద గారు చనిపోయి ఇంకా ఏడాది కాలేదు. అలాంటి ఇంట్లో ఏ శుభకార్యం చేయకూడదంటారుగా? అశోక్, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే సంవత్సరం లోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే పోయిన వాళ్ళకి కన్యాదాన ఫలం దక్కుతుందంటారు.
అందుకే నీకు మంజుకి తొందరగా పెళ్లి జరగాలి అంటున్నాను. నాదే ఉంది జ్యోతి, నువ్వెలా చెప్తే అలాగే. పురోహితుడిని కలిసి ముహూర్తం పెట్టిద్దాం, సరేనా? సరే, అలాగే కానీ. వస్తాను. మంచిది. బాగోదు. ఏమిటి మేనకోడలా, గోడకుండాల్సిన క్యాలెండర్ నీ దగ్గరుంది, నీ దగ్గరుండాల్సిన మనసు ఎక్కడో ఉంది. ఏమిటి విషయం? అది కమాన్ చెప్పు స్వీటీ. ముందు నన్ను స్వీటీ అని పిలవడం మానే, నేను పెద్దదాన్ని అయ్యాను కదా. నువ్వు నా కళ్ళకలా అనిపించడం లేదు. అయినా నీ మనసుకు అలా అనిపించిందంటే నువ్వు పెద్దదానివైనట్టే లెక్క. సంగతి ఏమిటో చెప్పు. చెప్పు మంజరి. అత్తయ్య, నాకు విజయ్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నీకు తెలుసు కూడా మా పెళ్లి ఊసను వెతడం లేదు. అందుకని నేనే మంచి ముహూర్తం చూసి నీకు చెప్దామని క్యాలెండర్ చూస్తున్నాను. ఏమో అనుకున్నాను, నువ్వు నిజంగానే పెద్దదానివయ్యావు. ఇంక నీకు పెళ్లి చేయకుండా ఉంటే తప్పు నాదవుతుంది. అలారా దారికి. ఇదిగో చూడు ముహూర్తం. ఆడపిల్లకు ఆశ ఉండొచ్చు గాని తొందర పనికిరాదమ్మా. తొందర పడకుండా ముందరి కాళ్లకు బంధం వేయటం మీదే ఆడదాని విజయం ఆధారపడి ఉంటుంది మంజరి. అత్తయ్య, విజయ్ వస్తున్నాడు. పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పు. హాయ్ విజయ్, నీకు స్వీటీకి పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీ ఇష్టం మమ్మీ. ఒకే ముహూర్తంలో మా ఇద్దరికి పెళ్లి జరుగుతుందంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా? నీ మాటల్లో ఏదో తిరకాసుందే, ఏమిట్రాది? అదే మమ్మీ, నా పెళ్లి స్వీటీ పెళ్లి ఒకేసారి ఒకే పందిట్లో చేస్తానంటున్నావు కదా, అందుకే నో ప్రాబ్లం అన్నాను. నో ప్రాబ్లం కాదు, అదే ప్రాబ్లం. స్వీటీకి మరొకరితో, నీకు ఇంకొకరితో కాదు, స్వీటీకి నీకు పెళ్లి చేస్తానంటున్నాను. స్టాప్ ఇట్ మమ్మీ, నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. బెటర్ లేట్ దెన్ నెవర్. నేను స్వీటీని పెళ్లి చేసుకోను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం పురాణపురుషాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయక, తెలుసో తెలియకో ప్రేమలో పడ్డాను. నా ప్రేమను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదోనని ఎంత భయపడ్డానో తెలుసా? కానీ నా ప్రేమకు జ్యోతి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలంటారు. నా పెళ్లికి విఘ్నాలనను కానీ 2 గండాలున్నాయి. ముందు మంజు పెళ్లి ఎలాంటి సమస్యలు లేకుండా జరగాలి. తర్వాత మా ప్రేమను విజయ్ వాళ్ళ అమ్మగారు ఒప్పుకొని మా పెళ్లికి అంగీకరించాలి. ఈ 2 గండాలు గట్టెక్కేలా చేశావా, నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోస్తాను. లంచంగా కాదు సుమా, భక్తితోనే. ఓం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర కర్పూర నీరాజనం దర్శయామి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంధి ప్రచోదయాత్. ఓం విఘ్నేశ్వర పూజాం కరిష్యే. తులసి, నీ కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నన్ను మర్చిపో అని చెప్పగలిగావు. తులసి, దేనికైనా మరుపుంటుందేమో కానీ ప్రేమకు మరుపుండదు, వెరపుండదు. అందుకే ప్రపంచాన్ని ఎదిరించైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మర్చిపోమ్మని ఎంత తేలిగ్గా చెప్పావు. నిజమైన ప్రేమికుడికి అది సాధ్యం కాదు. చేతనైతే నువ్వు నన్ను మర్చిపో, అంతేకాని నన్ను మర్చిపోమని చెప్పే హక్కు నీకు లేదు. నీ ప్రేమ నాకు దక్కినా దక్కకపోయినా ఈ విజయ్ ప్రాణంతో ఉన్నంత వరకు తులసిని ప్రేమిస్తూనే ఉంటాడు. మా అమ్మ తన అన్నయ్య కూతుర్ని పెళ్లి చేసుకోమని పట్టుబడుతుంది. అందుకే మన ప్రేమ గురించి అమ్మతో చెప్పేశాను. పెళ్ళంటూ చేసుకుంటే
తులసినే చేసుకుంటానని అమ్మకు ఖచ్చితంగా చెప్పేశాను. ఈ విషయం నీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అవునంటావో కాదంటావో నీ ఇష్టం. కాదు 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 అవును. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందా? మన ప్రేమను మా జ్యోతివతిని ఒప్పుకుంది. మంజు పెళ్ళయ్యాక తనే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మన పెళ్లి జరిపిస్తానంది. అంతవరకు మనం ఆగాలి. మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తున్నావుగా. ఈ దెబ్బకి నీ మొగుడు దారికైనా రావాలి, లేదా గోదావరిలోనే దూకాలి. ఇందులో నేను చేసిందే ఉంది. అలాగే తప్పకుండా వస్తాను. బ్యూటీ పార్లరు నేనే ఓపెన్ చేస్తాను. అన్నట్టు ఎర్రనాయుడు గారి వైఫ్ నాకు బాగా తెలుసు. ఆవిడని కూడా పిలుద్దాం, మంచి పబ్లిసిటీ వస్తుంది. భలే దానివే, పబ్లిసిటీ వచ్చేది నీకే, ఆవిడికి కాదు. ఓకే. అమ్మగారు జ్యూస్ తీసుకోండి. మంజరి జ్యూస్ తాగిందా? ఆ అమ్మాయి గారు నిన్నటి నుంచి ఏం తీసుకోలేదండి. నిన్నటి నుంచి ఏం తీసుకోలేదా? సరే, ఈ జ్యూస్ తీసుకెళ్లి మంజరికివ్వు. ఆ అమ్మాయి గారికి వేరే జ్యూస్ ఇస్తానమ్మా, ఇది మీరు తాగండి. చెప్పింది చెయ్యి. ఈ జ్యూస్ మంజరికివ్వు, వెళ్ళు. అలాగేనమ్మా. అమ్మాయి గారు, చిన్నమ్మ గారు, మిమ్మల్నేనమ్మా. తలుపు తెరవండి. ఎంత కొట్టినా తలుపు తీరేటి? అమ్మాయి గారు లోపల ఏం చేస్తున్నారో? అమ్మగారు, అమ్మగారు తొందరగా రండి. ఏం జరిగింది? ఎందుకు అరుపులు? బేగా రండి అమ్మగారు. చూడండి అమ్మాయి గారు ఏం చేస్తున్నారో. ఏం జరిగింది? రండి. రండి అమ్మగారు. చూడండి అమ్మగారు. అమ్మ మంజరి, ఏమిటి మా పని?